సో పెట్స్‌ని పెంచుకోవడమే కాదు, వాటిని గ్రూమింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెన్స్. సో యెస్ పౌస్ అని ఒక కంపెనీ ఉంది. స్టార్టప్ కంపెనీయే కానీ బెస్ట్ గ్రూమింగ్ కంపెనీ అని అవార్డ్ కూడా వచ్చింది. సో రైట్ నౌ ఇదే స్టాల్ దగ్గర నేనున్నాను. సో గ్రూమింగ్‌కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా గ్రూమింగ్ చేయాలి, ఇలాంటి అనేక డీటెయిల్స్ మనకు అందిస్తారు. సో రైట్ నౌ మనతో పాటు ఓనర్ ఆఫ్ ద కంపెనీ. హలో అండి. సో మై నేమ్ ఇస్ సుజీత్. నేను యెస్ పాస్ ఓనర్ అండి. యెస్ పాస్ అనేది ఒక పెద్ద ప్యాషన్తో మేము స్టార్ట్ చేసామండి గ్రూమింగ్ సెలాన్. రీసెంట్లీ జస్ట్ 2 months బ్యాక్ వీ హ్యావ్ వన్ బెస్ట్ గ్రూమింగ్ టీమ్ ఆఫ్ ఇండియా అవార్డ్ అండి. వీఆర్ బెస్ట్ గ్రూమింగ్ టీమ్ ఆఫ్ ఇండియా అండ్ బెస్ట్ గ్రూమింగ్ టీమ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్. సో చాలామంది ఏంటంటే గ్రూమింగ్ అంటే జస్ట్ బాడీ మీద నీళ్ళు పోసి షాంపూ రుద్దేయాలి అందే అనుకుంటారు, కానీ దిర్ ఇస్ అ బిగ్ సైన్స్ బిహైండ్ గ్రూమింగ్ అండి. సో గ్రూమింగ్ ఎప్పుడన్నా కానీ మన పెట్కి సంబంధించి పెట్ స్కిన్ ఫస్ట్ మనం చూసుకోవాలి. పెట్ది ఫర్ ఎట్లా ఉంది, స్కిన్ ఎట్లా ఉంది, ఆ స్కిన్ని చూసి దానికి తగ్గట్టు మనం షాంపూ యూజ్ చేయాలి. షాంపూస్లో కూడా దేర్ ఆర్ అట్లీస్ట్ 10 డిఫరెంట్ టైప్ ఆఫ్ షాంపూస్. సో ఆ పెట్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది అలర్జీకా కాదా, దాన్ని తగ్గట్టు, దాని తర్వాత హార్డ్ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది, అలాంటి వేరియస్ స్కిన్ నీకు చూసి ఆ డర్మా దాని కింద వస్తుందండి. సో అది చూసి మనం చేయాలి. దాంతోపాటు ఒకసారి స్నానం చేపించిన తర్వాత బాడీ మీద ఏదైతే షాంపూ ఉంటుందో చాలామంది ఒక 2 minutes వాటర్ బాడీ మీద పోర్ చేసి షాంపూయింగ్ క్లీనింగ్ అయిపోతుంది అనుకుంటారు, కానీ షాంపూ బాడీ మీద ఉండిపోతుంది. ఆ ఉండిపోయిన షాంపూ వల్ల మన పప్పీకి ఇచ్చింగ్ రావడం, స్కిన్ ఇష్యూస్ రావడం, అలర్జీస్ రావడం కానీ అట్లా అవుతుంది. అలాంటిదే మీరు ఓవర్గా స్నానం చేయించారంటే బాడీలో ఏదైతే ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయో ఆ ఆయిల్ అనేవి డ్రైన్ అవుట్ అయిపోతాయి, డ్రైనెస్ వచ్చేస్తుంది. కాబట్టి వెనెవర్ ఇంట్లో మీరు స్నానం చేయించినప్పుడు ఒక ప్రాపర్ వీక్లీ ఒకసారి, చిన్న బ్రీడ్ అయితే, పెద్ద బ్రీడ్ అయితే 2 weeks ఒకసారి స్నానం చేయండి. ఇంకా షాంపూ ఏదైతే యూజ్ చేస్తున్నారో మంచి బ్రాండ్ షాంపూ యూజ్ చేయండి. ఇంకా షాంపూ యూజ్ చేసిన తర్వాత వాటర్ మంచిగా అప్లై చేయండి. దాంతోపాటు ఆయిల్ మసాజ్ చాలా ఇంపార్టెంట్. ఆయిల్ మసాజ్ రెగ్యులర్గా చేస్తూ ఉండండి పప్పీ హెయిర్ కోసం, ఫర్ కోసం. దాంతోపాటు ఇయర్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్, ఐ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. పాస్ ఏవైతే ఉంటాయో చాలా డ్రై ఉంటాయి, దాంట్లో పా క్రీమ్ పెట్టడం, పాలో హెయిర్ గ్రో అవుతుంది, దానివల్ల వాకింగ్లో చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఆ పాని క్లీన్ చేయడం. టీత్ స్పెషల్లీ మనం ఏంటంటే పప్పీని పట్టుకొని ముద్దు పెడతా ఉంటాం, వాళ్ళ ఓరల్ క్లీన్ లేదంటే, ఓరల్ హైజీన్ లేదంటే వాళ్ళ నుంచి మనకు డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దిస్ ఆల్ కమ్స్ అండర్ గ్రూమింగ్ అండి. సో డూ విజిట్ యెస్ పాస్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పెట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్, ఇంత ఉంటుందా? అవునండి, ఒక మనిషి కంటే ఎక్కువే ఉంది. చాలా ఎక్కువ అండి. దాంతోపాటు దే కెనాట్ స్పీక్. సో ఒక పప్పీని మనం చూసి ఐడెంటిఫై చేసుకోవాలి దానికి ఏం కావాలో. అది పాపం మూగజీవి, దానికి మాట్లాడడం రాదు. సో వీ హ్యావ్ టు లుక్ అట్ ఇట్ అండ్ అండర్స్టాండ్ అండి. ఒకసారి మనం మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఏంటో చూద్దాము. Sure. ఏవేవైతే మీరు ఇంత పెద్ద లిస్ట్ చెప్పారు Sure అండి. ఒకసారి చూద్దాం. Yeah. ఇది వచ్చేసి డ్రై షాంపూ అండి. ఇన్ కేస్ మీరు ట్రావెల్ చేస్తున్నారు, ట్రావెలింగ్లో స్నానం చేపియలేము, సో డ్రై షాంపూ ఉంటుంది. ఆ డ్రై షాంపూ మీరు యూజ్ చేయొచ్చు. దాని తర్వాత ఇన్ కేస్ బయట వెళ్తున్నారు, దానికి మనకి ఎట్లయితే బాడీ పర్ఫ్యూమ్ ఉంటుందో వాళ్ళకు కూడా బాడీ పర్ఫ్యూమ్ ఉంటాయి. ఆ బాడీ ఎంత పర్ఫ్యూమ్స్ కాస్ట్ ఇది? ఇది 150 అండి. సో ఏ బ్రాండ్ అయినా మీరు చూసి మంచి బ్రాండ్ యూజ్ చేయొచ్చు మీరు. దాని తర్వాత అగైన్ ఇది వచ్చేసి పా క్రీమ్ అండి. అది పాస్ మీద మనం పెడతాం డ్రైనెస్ రాకుండా. ఓకే. దాని తర్వాత ఇది ఇయర్ క్లీనింగ్ కోసం. అచ్చా. సో ఇయర్లో ఏమంటే 2 days 3 daysకి ఒక్కసారి ఒక దూదిలో పర్టికులర్ లిక్విడ్ పెట్టి మనం వీ కెన్ జస్ట్ క్లీన్ ద ఇయర్, అదొకటి. దాంతోపాటు అగైన్ మౌత్ స్ప్రే. మౌత్ ఏం మాట్లాడుతున్నారు? అవునండి, ఓరల్ హైజీన్ పెట్టడానికి మనం బ్రష్ చేపిస్తాం, దాని తర్వాత ఓరల్ స్ప్రే పెడతాం. ఇది మనం ఎవ్రీడే యూజ్ చేయొచ్చు పెట్కి. Yeah. నాట్ సో ఫనీ బట్ ఇట్స్ సీరియస్. ఇట్స్ వెరీ అంటే వాళ్ళు పాపం చెప్పలేరు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ హాలిస్టిక్ కేర్ ఆఫ్ దెమ్ అండి. ఎట్లయితే హాలిస్టిక్ కేర్ మనకు ఉంటుందో అట్లనే సేమ్ హాలిస్టిక్ కేర్ వాళ్ళకు కూడా ఉంటుందండి. ఇవన్నీ చూసాక వచ్చే జన్మలో కుక్కనే పుట్టాలంట. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ గ్రూమింగ్ సెషన్ జరుగుతుంది, ఒకసారి మనం చూద్దాము. ఏం చేస్తున్నారో చెప్తారా ఒకసారి? అక్కడ ఇయర్ క్లీన్ చేస్తున్నాం పప్పీది. ఆహా. దాంట్లో ఏంటంటే కాటన్ తీసుకొని, కాటన్లో మీకు చూపించిన లిక్విడ్ ఏదైతే ఉందో ఇయర్ లిక్విడ్, ఆ లిక్విడ్ పోసి దాంతో క్లీన్గా చేస్తున్నాం. ఓ. దాంట్లో మీరు చూస్తే వ్యాక్స్ కూడా బయటకు వస్తుంది ఇయర్ నుంచి. అవును. కానీ ఇప్పుడు ఏంటి అవి అంత కంఫర్ట్ గా కూర్చున్నాయి? అంటే అదే హ్యాండిల్స్ మీద ఉంటుందండి, ఎంత బాగా హ్యాండిల్ చేస్తున్నారు. ఓకే. మరి ఇయర్ పట్టుకొని ఇట్లా ట్విస్ట్ చేయడం అవన్నీ చేయొద్దండి. ఆహా. జెంటల్గా దాని బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకోండి. అంటే ఏంటి ఇప్పుడు గ్రూమింగ్ సెషన్ కి వస్తేనే పాసిబుల్ అయితే ఇంట్లో ఇంట్లో చేయలేరా అండి? చేయొచ్చండి, చేయొచ్చా? చెయ్యాలి. ఓకే. ఇప్పుడు ఐ క్లీనింగ్ చేస్తున్నాం చూడండి, అది చేయించుకుంటుంది ఆ, చక్కగా. అవునండి. బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా.